From 5th class to tell about our school. In 5th class, respected chairman sir, DSP sir, SI sir, in-charge teacher, and my dear teachers, and my dear mothers, and my dear friends. BMS founded in 1995 by Mr. Silpuram Satyanarayana sir garu. BMS is one of the leading school in Telangana. BMS located in Dharmaram, Nagpur, Belgatur, Lakshaypet, Medarbet, Golapalli and Dharampuri. BMS started with 3 teachers and 30 students. Now it grown as 200 teachers and above 4,000 students. In our BMS we have facilities like technologically able classrooms, playground to play, and enhancing with the global standards and preparing the students thrive in a changing world. The success of any educational institution depends on its chairman sir. The entire success of whatever we are achieving is taking place just because of one person. He is the chairman, founder, correspondent of brilliant group of institutions. Sri Silpuram Satyanarayana sir garu. Thank you sir for your unselfish and noble service sir for your explanation about our school. Get ready to be mesmerized here. We have an excellent solo performance by Sri Hansi from 3rd class. Put your hands together and let's welcome her. Sri Hansi, please come to the dais. It's a pleasure to hear some wonderful
మదర్స్కి మీ పిల్లలతో పాటు ఒకరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు గడపాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఇది మదర్స్ మీట్. బహుశా మీరు 10 గంటలకు వచ్చి ఉంటారు. ఈరోజు పూర్తిగా మీ పిల్లలతో మీరు స్పెండ్ చేసి ఉంటారు. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, పిల్లల్ని చాలా ఇష్టంగా పెంచాలి, కానీ గారాబంతో పెంచకూడదు. ఏవైతే ఇప్పుడు దారి తప్పి వివిధ చెడలకు ఎవరైతే లోనవుతున్నారో దాని లేదా చెడు స్నేహాలు చేస్తున్నా చెడు పనులు చేస్తున్నాడా, ఇవన్నీ ముఖ్యంగా స్పీచ్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ టు మై చిల్డ్రన్ టు బీ హియర్. రియల్గా ఈ బెటర్ ఇంప్రూవ్మెంట్ చూసి రియల్గా ఐ అప్రిషియేటెడ్ బ్రిలియంట్ స్కూల్. ఎందుకంటే బ్రిలియంట్లోనే ఉంది నేను. బ్రిలియంట్లో ఎంత టాలెంట్ ఉంటుంది అన్నది బ్రిలియంట్ స్కూల్ నుంచి బయటకు వస్తుంది. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు బీ హియర్. థ్యాంక్స్ టు గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మన పేరెంట్స్ అట్లా అన్ని స్కూళ్ళలో చేయడం అనేది ఉండదు. మనందరికీ అందుబాటులో ఈ సరౌండింగ్ లో మనందరికీ ఇంత మంచి స్కూల్, ఇంత మంచి వీళ్ళందరూ టీచర్స్ కానీ వీళ్ళు మేనేజ్మెంట్ కానీ ఈ విధంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా నేను అయినప్పటికీ మ్యారేజ్ అయిన పిల్లలందరినీ తీసుకొచ్చి ఇది ఒక దేవాలయం, విద్యాలయం అంటే దేవాలయం నా దృష్టిలో. ఎందుకంటే వీళ్ళందరూ మన ఒక్కరోజు హాలిడే అంటే మన పిల్లలందరితో ఎట్లా సమానం వామో తలనొప్పి వస్తుంది. కానీ టీచర్స్ కానీ వీళ్ళందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మన పిల్లల్ని వాళ్ళు చూస్తున్నారు. అంటే టీచర్స్ రైట్స్ కాదు, అలా చూడడం అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు వస్తే టీచర్స్ తో పాటు మన పేరెంట్స్ మనల్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి నా గురించి తల్లి అంటే ఒక ప్రేమ, తల్లి అంటే ఒక ధ్యానం, తల్లి అంటే ఒక పరిరక్షణ. పిల్లలను పరిరక్షించే బాధ్యత తల్లి. దాంతోపాటు విలువలు నేర్పేది కూడా తల్లి. ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా సమాజంలో పెరగాలంటే మొదటి గురువు తల్లి ఎవరికైనా కూడా. తర్వాత మొదటి స్నేహితుడు కూడా తల్లి. తర్వాత మొదటి మార్గదర్శి కూడా తల్లి. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక మీరు పెట్టినంటే ఒక పిల్లలు ఇక్కడ పెడుతుంది, వీళ్ళు ఒక శిల్పమే చెప్పి మీ దగ్గర పంపిస్తుంది. కానీ ఆ శిల్పాన్ని ఏ రకంగా వాడాలనేది మనం మీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు తల్లులుగా మీ బాధ్యత ఏంటంటే ఒక సమాజం, మంచి సమాజం నిర్మించబడాలి. తల్లి విద్యావంతురాలు కావాలి. తర్వాత ఒక క్రమశిక్షణతో పిల్లలను పెంచాలి. మనం ఏ రకమైన సమాజం కోరుకుంటాం? శాంతియుతంగా ఉండే సమాజం కావాలి. సమాజం అల్లకల్లోగా ఉంటే ఏంటంటే మనం ఎవరో కూడా మనుగడ సాధించలేము. కాబట్టి ఒక పిల్లలు స్కూల్లో ఏం చెప్తారు, సబ్జెక్టు నేర్పుతారు, తర్వాత మీరు అవన్నీ నేర్పుతారు. కానీ పిల్లలకు బయట సమాజంలో ఎలా బతకాలి, తోటి వాళ్ళతో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఊరు వాళ్ళతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి, బయట నాగరిక ప్రపంచంలో ఎలా ఉండాలని చిన్నప్పటి నుంచి నేర్పాల్సిన బాధ్యత తల్లిదే. ఈ తల్లి యొక్క ప్రభావం పిల్లల మీద చాలా. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక ఇంతకుముందు మాట్లాడని చెప్పింది, సమాజం బయట ఏంటంటే రాను ఏంటంటే మనం ఒక మార్పు గురైంది. ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగం. గతంలో లాగా సైలెంట్ యుగం కాదు, అది ఎప్పుడూ బయటకు వస్తే తెలిసేది, లేకపోతే లేదు. ఇప్పుడు అయింది ఇంటర్నెట్ యుగంలో ఉన్నాం. ఏ వ్యవస్థ అయినా కూడా, ఏ వార్త అయినా కూడా క్షణాల్లో మనం తెలుస్తూ ఉంటాం. ఆ తెలిసే క్రమంలో కూడా ఏంటంటే అందులో చాలా వరకు కూడా ఏంటంటే ఫేక్ న్యూస్. కాబట్టి మీరందరూ దయచేసి ఏంటంటే పిల్లలు ఈ మొబైల్ వ్యసనాలు, మొబైల్స్ అలవాటు చేయకుండా, అందులో ఇంటర్నెట్ ఏమవుతుందంటే పిల్లలకి ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏంటంటే పెద్ద అయినాక తెలుసుకోవాల్సిన విషయాలు కూడా పిల్లలకు చిన్నతనంలో తెలుస్తుంది. మీరు తల్లిదండ్రులు చెప్పాల్సిన విషయాలు మీరు చెప్పకంటే ముందే వాళ్ళు స్నేహితుల ద్వారా కావచ్చు, నెట్ ద్వారా కావచ్చు తెలుసుకుంటారు. కాబట్టి ఆ తెలుసుకున్న విషయాల ద్వారా వాళ్ళు పక్కదారి పట్టకుండా మీ పిల్లలు ఉండాలంటే మీ పిల్లల మీద మీరు అందరూ ప్రత్యేకంగా ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళ బాల్యంలో ఏం చేస్తుండ్రు, వాళ్ళ సర్కిల్ ఎవరితో తిరుగుతుండ్రు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఏమేమి వాటికి ఇంట్రెస్ట్ అవుతుంది. మొబైల్ చూస్తున్నప్పుడు వాళ్ళు రీల్స్ చూస్తుండ్రు. మనం ఇప్పుడు అంటే చాలామంది ఇప్పుడు మనం ఇంకా గురువులు కూడా మంచి వాళ్ళు కూడా రీల్స్కి అలవాటు పడిపోయింది, సోషల్ మీడియాకి అలవాటు పడిపోయింది. కాబట్టి ఏంటంటే దీని దుష్పరిణామాలు మన పిల్లల మీద పడద్దంటే మన పిల్లలకు ఏది మంచో ఏది చెడో ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించాలి. ఇప్పుడు మీరు చిన్నపిల్లలకు మీరు నేర్పేది సమాజంలో మా దగ్గరికి పోలీస్ కేసులు వస్తూ ఉంటాయి.
చిన్నపిల్లల మీద లైంగిక అత్యాచారాలు, అసభ్యంగా ప్రవర్తించడం. సో కొంతమంది పిల్లలు ఏంటంటే మీకు ఇంట్లో చెప్పుకోవడానికి భయపడుతుంది. అట్లాంటి ఫ్రీగా స్వేచ్ఛగా ఏదైనా కూడా తల్లికి చెప్పుకునే స్వేచ్ఛ మీరు కల్పించినప్పుడే ఆ పిల్లలు మీకు ఏదైనా కూడా మీకు ఫ్రెండ్ లాగా ఉండి చెప్పగలుగుతాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు అంతటా ఏంటంటే డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్స్. మీ పిల్లలు ఏదైతే గాంజా మాత్రం వాడకుండా చూడండి. ఫస్ట్ వాళ్ళకి అదే ఎడ్యుకేట్ చేయండి. మీరు అబ్బాయి అమ్మాయి ఎంత బాగా చదువుకున్నా కూడా డ్రగ్స్కి అలవాటు పడ్డారనుకో మన శ్రమ అంతా, మీరు పడ్డ శ్రమ, టీచర్లు పడ్డ శ్రమ అంతా బూడిలో వచ్చిన పన్నీరు అవుతుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మన పిల్లలకు చిన్నప్పటి నుంచే డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆ డ్రగ్స్ ఎవరన్నా స్నేహితులు అలవాటు చేస్తే నో అని చెప్పే ధైర్యము తల్లిదండ్రులే కల్పించాలి. అట్లయితేనే బాలు సమాజం పీస్ఫుల్గా ఉంటుంది. అట్లే ఇప్పుడు సైబర్ నేరాలు ఉన్నాయి, ఈ ఇంటర్నెట్ ద్వారా జరిగే నేరాలు. దాంట్లో పిల్లలే కాదు, మీరు తల్లులుగా కూడా మీరు నేర్చుకో. పిల్లల కోసం కూడా మీరు సమాజంలో ఏం చెడైతుంది, ఏది మంచి అవుతుంది, మీరు జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటేనే మీరు పిల్లలకు బోధించగలుగుతారు. వాళ్ళకు ఎలాంటి నేరాలు జరుగుతుంది, ఈ ఫోటో మార్పింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలాంటి నేరాలు పిల్లల మీద, బాలబాలికల మీద, మహిళల మీద జరుగుతున్నాయని మీరు అందరూ నేర్చుకొని మీ భావి భావంగా పిల్లలను మంచి ఆదర్శ పౌరులుగా దిద్దనే మన రేపు గ్రామం కావచ్చు, మన కుటుంబం కావచ్చు, మన మండలం కావచ్చు, మన దేశం కావచ్చు బాగుంటుంది. కాబట్టి ఈ పిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లతో పాటు మీరందరూ తల్లిదండ్రుల మీద ఉంది, ప్రత్యేకంగా తల్లుల మీద ఉంది. మీరందరూ మంచి పౌరులు అందిస్తే మా పోలీసు వాళ్ళు అంత సంతోషంగా ఉంటాం, అంత శాంతియుతం మాకు పని తప్పుతుంది. కాబట్టి ఏంటంటే మీరందరూ విలువలు, నైతిక విలువలు, క్రమశిక్షణ, ఏది మంచి ఏది చెడో నేర్పించాలని కోరుకుంటూ ఇంత మంచి చక్కటి అవకాశాన్ని కల్పించిన బ్రిలియన్ విద్యా సంస్థ అధినేత శ్రీ సత్యనారాయణ గారికి మరోమారు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ మీ అందరూ కూడా అంటే నేను కూడా ఇలాంటి మదర్స్ మీట్లో పాల్గొనడం ఫస్ట్ టైం. అంటే మదర్స్ మీట్ ఏర్పాటు చేస్తారని కూడా నాకు తనదారుగా తెలుసు. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.